నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి, నెల్లూరు నగర మాజీ మేయర్ భానుశ్రీ. అన్యమత ప్రచారం చేస్తే 10,000 రూపాయల అపరాధ రుసుం. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో బోర్డు ఏర్పాటు చేసిన అనంతరం మాట్లాడిన స్థానికులు. పోలీస్ స్టేషన్ భక్షక నిలయంగా మారింది. తళ్లకూరు పోలీస్ స్టేషన్ వద్ద సమస్య పరిష్కరించలేదంటూ ధర్నా చేపట్టి పోలీసులతో వాగ్వివాదానికి దిగిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి. లక్ష్మీ నరసింహుడికి విశేష పూజలు. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఎంజాయ్ చేస్తూనే బాగా చదవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి, మాజీ కౌన్సిలర్ పాసం సంధ్యారాణి సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి, పాసం సంధ్యారాణి, నెల్లూరు నగర మాజీ మేయర్ భానుశ్రీ, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ మాజీ చైర్మన్ మునిగిరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విచిత్ర వేషధారణతో చిన్నారులు అలరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా పథకాలు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాసిన సంధ్యారాణి మాట్లాడుతూ, మొదటగా ఉపాధ్యాయులను విద్యార్థులు గౌరవించాలన్నారు. 10వ తరగతి వరకు పిల్లలు తల్లిదండ్రుల వద్ద ఉంటారని, ఆ తర్వాత పై చదువులంటూ దూరంగా ఉంటారన్నారు. ఇప్పుడే విద్యార్థులు ఎంజాయ్ చేస్తూనే బాగా చదవాలని సూచించారు. మహాభారతం నాటకాన్ని కేవలం 20 నిమిషాల్లో అంతా చూపించేశారని, తనకెంతో నచ్చిందని ఆమె కొనియాడారు. చాలా చాలా చక్కగా ప్రోగ్రాం చేయడం జరిగింది. అసలు మహాభారతం అనేది 20 నిమిషాల్లో ఆ ప్రోగ్రాంని చూపించడం అంటే, అర్థమయ్యేటట్టు చూపించడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అటువంటి ఆ ప్రోగ్రామ్ని 1 వీక్లో వాళ్ళు ప్రాక్టీస్ చేశారు అని చెప్పారు. నిజంగా చాలా పిల్లలు ఎంత కష్టపడి చేస్తుంటారో కానీ సార్ చాలా బాగా చేశారు సార్. అదేవిధంగా నరసింహ అవతారం కూడా చాలా బాగా చేశారు సార్. చాలా 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 ఎంజాయ్ చేశాను సార్ ప్రోగ్రామ్ని. మేము చిన్నప్పుడు మా బాబుని తీసుకొని వచ్చి ఇట్లా ప్రోగ్రామ్స్కి అటెండ్ చేయడము, ఆ డ్యాన్స్ ప్రోగ్రాములు చేయించడము, అవన్నీ నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తుకు రావడము. మా చిన్నప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా ఆనందంగా ఉంది సార్. అదేవిధంగా ఆ జర్నీ అంతా ఒకసారి గుర్తు తెచ్చుకొని చాలా ఆనందం వేసింది. ఇంకా చెప్పాలి అంటే సార్, పిల్లలు ఈ 10th క్లాస్ వరకు నా సజెషన్ ఏంటంటే, చక్కగా ఎంజాయ్ చేయండి. చక్కగా మీ టీచర్స్ చెప్పినటువంటి అంతా మీ యొక్క క్లాస్లో మీ సంబంధించిన సబ్జెక్ట్ అంతా చక్కగా చదవండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ 10వ తరగతి వరకు మనకు, ఆ తర్వాత ఈ జర్నీ మనకు రాదు. పిల్లలకి కానీ పేరెంట్స్కి కూడా నేను చెప్తున్నా, ఎందుకంటే మాకు ఇప్పుడు ఆ జర్నీ రాదు. మాకు మీరుగా బాధ కలిగించే మాటలు మాట్లాడచ్చు, తిట్టచ్చు, కానీ అది మన మేలు కొరకే అనేది మీరు పిల్లలుగా మీరు గుర్తిస్తేనే మీ భవిష్యత్తులో అది ఎంతో ముందుకు మీరు పోగలుగుతారు. కనుక
పిల్లలుగా మీరు టీచర్స్ని గౌరవించి వాళ్ళు చెప్పేటటువంటి సిలబస్ అంతా చక్కగా ఏ రోజుకు ఆ రోజు కంప్లీట్ చేసుకొని ముందుకు పోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను యోగా క్లాస్ జాయిన్ అయినప్పుడు మా టీచరు నాకంటే 15 సంవత్సరాలు చిన్న, కానీ మా టీచరు మాకు కర్ర ఎత్తుకోలేదు, కానీ ప్రతి ఒక్కటి మాకు భయపెట్టి చెప్పేది. ఇంకా మాజీ మేయర్ భువనేశ్వరి తదితరులు మాట్లాడారు. ప్రార్థనలు చేస్తుంటారు కదా, దాన్ని సత్సంగం అనుకుంటాం. సత్సంగం అంటే ఒక మంచి సాన్నిహిత్యం, ఒక మంచి ఫ్రెండ్షిప్, ఒక మంచి అట్మాస్ఫియర్. ఇలాగే ఒక డౌట్ వచ్చింది. మన దేవర్షి అంటే ఎవరు? నారదుడికి ఒక డౌట్ వచ్చింది, అసలు సత్సంగం అంటే ఏంటి, సత్సంగం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అని. భగవంతుడిని వెళ్ళి అడుగుతాడంట, స్వామి సత్సంగం అంటే ఏంటి, దానివల్ల అసలు ఏం జరుగుతుంది అని. అప్పుడు భగవంతుడు ఒక పురుగును చూపించి ఆ పురుగు దగ్గరికి వెళ్ళి అడిగేసినా దాని ఆన్సర్ చెప్తుంది అని చెప్తాడంట. ఆ పురుగు దగ్గరికి వెళ్ళి నారద మహర్షి అసలు సత్సంగం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అంటే ఆ పురుగు ఆయన్ని చూడంగానే చచ్చిపోతుందంట. చచ్చిపోయిన తర్వాత వెంటనే ఆయన మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఏం స్వామి చనిపోయింది, నాకు కావాల్సిన సమాధానం రాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఒక పావురాన్ని చూపించి ఆ పావురం దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే ప్రశ్న, సత్సంగం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అని అడగమంటాడు. ఆ పావురం కూడా ఆ ప్రశ్న అడగంగానే వెంటనే అది కూడా చనిపోతుంది. సరే ఏంటబ్బా ఇద్దరిని అడిగితే ఇద్దరు ఇలాగే చనిపోయారు, మళ్ళీ వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. సరే దేవుడు ఈసారి వచ్చి అప్పుడే పుట్టిన లేగదూడ దగ్గరికి వెళ్ళి అడగమంటాడు. అక్కడికి వెళ్ళి సరే హెసిటేట్ చేస్తూనే అడుగుతాడు ఆయన అదే క్వశ్చన్, సత్సంగం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అంటే. ఆ లేగదూడ కూడా ఆయన్ని చూడంగానే చనిపోతుంది. ఇంకా అసలు సత్సంగం గురించి అడగకూడదు ఎవరిని, ఆయన డిసైడ్ అయిపోయి కొన్ని రోజులు. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ పాఠశాల కరెస్పాండెంట్ అన్నపూర్ణ, డైరెక్టర్ బాలకృష్ణరాజు, వివిధ పాఠశాల కరెస్పాండెంట్లు చంద్రమోహన్, రాఘవరెడ్డి, ఉపాధ్యాయులు మరికొందరు పాల్గొన్నారు. ప్రజలకు రక్షక బొట్టులుగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్ భక్షక నిలయంగా తయారైందని వైకాపా రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. పెళ్లకూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆయన ధర్నా చేపట్టారు. పెళ్లకూరులోని పోలీస్ స్టేషన్ వద్ద వైకాపా రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సర్పంచ్ హరిరెడ్డితో కలిసి ధర్నా చేపట్టారు. స్టేషన్ వద్ద నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మన్నెంతూరు గ్రామ పంచాయతీ చెరువు కట్టపై కొందరు వ్యక్తులు అక్రమంగా వేప చెట్టు నరుగుతున్న విషయమై చర్యలు తీసుకోమని కోరుతూ సంబంధిత అధికారులకు ఫోను ద్వారా సమాచారం అందిస్తే ఒక్క అధికారి కూడా స్పందించలేదని సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉదయం సుమారు 8:30 కొంతమంది వ్యక్తులు ఆటోలో వచ్చి మా మన్నేమత చెరువు కట్ట మీద ఉన్న వేప చెట్లను ఒక 5-6 రంపాలతో కోసి ఆటో పెట్టుకుని కోసి కోస్తుండగా హరిబాబు రెడ్డి అయిన మా సర్పంచ్ అక్కడికి వెళ్లి నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను వెంటనే ఎస్ఐ గారికి చెప్పు అని తహసీల్దార్ గారికి, ఎస్ఐ గారికి, ఇరిగేషన్ ఏఈ గారికి అందరికి ఫోన్ చేస్తూ అక్కడ చెట్లు కొట్టిన వాళ్ళని వాట్సాప్ లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆటోని అన్నింటినీ కూడా సిఐకి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. నేను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. హరిబాబు రెడ్డి ఫోన్ చేసి కానిస్టేబుల్స్ పంపించడం జరిగింది. ఆ కానిస్టేబుల్స్ వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఇక్కడ మేము వచ్చేటప్పటికి ఆటో లేదు, ఆ మనుషులు లేదు. రిపోర్ట్ ఈయన పోతే ఆడెవరో ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు. రసీదు ఇవ్వమంటే మేము ఎస్ఐ గారితో మాట్లాడాలా, మాకు కుదరదు, రసీదులు ఇచ్చే అలవాటు లేదంటే నేను మా సర్పంచ్ ఇద్దరం పోలీస్ స్టేషన్ బయట కూర్చోవడం జరిగింది. అంతటా సిఐ గారు సంగమేశ్వరరావు గారు వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ పోలీస్ స్టేషన్ కూర్చొని రుబాబు చేస్తున్నావు, రిపోర్ట్ ఇచ్చావా అని అడగడం మీరు అందరూ చూశారు. ఫోన్లో చెప్తే ఎవరైనా ఆపదలో 108కి ఫోన్ చేసినా, టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినా అధికారులు వస్తారా లేదా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అధికారులు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే వీళ్ళు వెంటనే స్పందించి ఆ జరిగిన ప్రదేశానికి వచ్చి వీళ్ళు పరిశీలిస్తున్నారా లేదా, అది చట్టమా కాదా? పాపం సిఐ గారు బెదిరించడం మీరు అందరూ కూడా చూశారు, పత్రికలో అందరూ కూడా. నువ్వు లేయి, నువ్వు మంది బయట పో, నీకేం సంబంధం అంటాడు. నేను ఆ గ్రామ రైతుని, ఆ చెరువు ఆయకట్టుదారుని. మా చెరువు మీద చెట్లు కొట్టేస్తే మా సర్పంచ్ పొద్దుటి నుంచి పట్టిస్తే వాళ్ళని వదిలేశానంటే నేను నేరుగా రావడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ని అడిగాం, ఆయన వ్యంగ్యంగా సమాధానం చెప్తూ మేము రిసిప్ట్ ఇవ్వం, మా ఎస్ఐ మేడం లేరు అంటే అప్పుడు పోలీస్ స్టేషన్ ముందర నేను మా హరిబాబు రెడ్డి మాత్రమే కూర్చోవడం జరిగింది. మా సర్పంచ్ మా పౌరుడిగా మేము అడిగేదానికి కూడా హక్కు లేదు, స్టేషన్ బయట పోండి అంటూ సిఐ బెదిరించడం దారుణమైన విషయం. ఈ విషయం తెలుసుకున్న సిఐ సంగమేశ్వరరావు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసి న్యాయం చేయాలని కోరాలే కానీ ప్రచారం మెప్పు కోసం ధర్నా చేయడం సరికాదని తెలిపారు. అక్కడ పోలీస్ అధికారులు సత్యనారాయణ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. అనంతరం సిఐ సంగమేశ్వరరావు కూడా మాట్లాడారు.
పెళ్ళకూరు మండలం చెలుకూరు విలేజ్కి సంబంధించినటువంటి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అనే అతను ఒక 3 వ్యక్తులను తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాడు. ఈ విషయం గురించి దేనికి వచ్చారు ఏంటి అని చెప్పేసి విచారిస్తే మా పోలీస్ స్టేషన్లో న్యాయం జరగట్లేదు అని చెప్పేసి పోలీసుల మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి చేయడం జరిగింది. జరిగిన విషయం ఏంటంటే చిలకూరు గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచి హరిబాబు రెడ్డి అని చెప్పి అతను ఒక కంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అది చిలకూరు సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ మీద ఉన్నటువంటి చెట్లు నరికి ఆటోలో తీసుకుపోతానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అది ఆంధ్రప్రదేశ్ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ ప్రకారం నేరము అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకొని వచ్చాడు. వాస్తవానికి పోలీస్ స్టేషన్లో వాటర్ యాక్ట్ గురించి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఒక రిపోర్ట్ అనేది ఎఫ్ఐఆర్ చేయలేదు. కానీ వాటర్ యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవాలంటే అది కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, వాళ్ళు చర్య తీసుకుంటారు. కానీ ఈ విధంగా రిపోర్ట్ ఇస్తున్నాము, దానికి మాకు ఇది చేయలేదు అని చెప్పేసి ఒక దురుద్దేశపూర్వకంగా 4 తీసుకొని వచ్చి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఇది చేశారు. దీని మీద తగిన చర్య వారి మీద కూడా తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 30 పోలీస్ యాక్ట్ అనేది జిల్లా అంతటా కూడా అమల్లో ఉన్నది. ఈ విషయాన్ని మేము ఆటోల ద్వారా, పత్రికల ద్వారా, ముఖ్యమైన ఆఫీసుల దగ్గర కూడా ఈ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. అయినా కానీ మూర్ఖంగా వచ్చి అతను ఇక్కడ ఏదో చేయాలి, నేను ఏదో లాభపడాలి, లేదు నేను నా స్వతహాగా పేరు పెంచుకోవాలి అనే ఉద్దేశంతో అన్నెసరీ చర్యలన్నీ చేయడం జరుగుతుంది. ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా అతనికి తెలియజేశాము. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. సూళ్లూరుపేటలో అధికారులు నాయకులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు. సూళ్లూరుపేటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అధికారులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు, వారి సమస్యలు ఆలకించారు, ఆయా శాఖల అధికారులతో చర్చించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురికి సీఎం సహాయ నిధి కింద నగదు చెక్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యమన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజా దర్బార్ నిర్వహించామని తెలిపారు. 4,19,00,000 రూపాయలు సీఎం సహాయ నిధి కింద అందజేశామని ఆమె వివరించారు. 4,19,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ మనం తేగలిగాం. ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకి సహాయం చేయాలి, పేదల్ని కష్టాల్లో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలని ఒక్కొక్కటి కూడా ఈరోజు పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, అన్నీ కూడా పేదలకు సహాయం చేయడానికే ముఖ్యంగా పెట్టుకొని పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేస్తానని ఒకే ఒక్క ధ్యేయంతో ముందుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు మనం పెన్షన్లు తీసుకోవడం కానీ, లేదా సమస్యలు తీసుకోవడం కానీ, లేదా అభివృద్ధి పనులు కానీ అన్నీ కూడా మనం పార్టీలకు అతీతంగానే చేస్తున్నాం. మాకు కూడా అసెంబ్లీలకు వెళ్ళినప్పుడు లేదా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఒకటే చెప్తారు. ఎమ్మెల్యేస్కి కానీ, ఎంపీలకు కానీ, మినిస్టర్లకు కానీ, ఏ నాయకుడికైనా ఆయన చెప్పేది ఒకటే. ఒకప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మనం పార్టీలు చూసాము, ఆ రోజు మనం పార్టీలుగా పనిచేసాము. ఈరోజు మీరు పార్టీలు చూడకుండా పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయం చేయాలి, ఆ పార్టీలకు అతీతంగా మీరు అభివృద్ధి పనులు చేయాలి. నాయకులందరం కూడా పోతున్నాం. ఈరోజు చాలామంది మీలో వైసీపీకి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా ఈరోజు మనం ఇస్తున్నామంటే పేదవాళ్ళు మన ఇంటికి సహాయం కోసం వచ్చిన వాళ్ళకి మనం వెనక్కి పంపించకూడదు, వాళ్ళకి సహాయం చేసే పంపించాలని నాయకులందరూ కూడా ఏ రోజు నా దగ్గరికి నాకు ఈ పదవి ఇప్పించండి అని అడిగిన వాళ్ళు లేరు, లేదా నాకు ఈ వర్క్ ఇప్పించండి, లేదా నాకు వేరే పని కావాలని వాళ్ళ పర్సనల్ పనులు ఎప్పుడు కూడా నా దగ్గరికి తీసుకురారు. వాళ్ళందరూ కోరేది ప్రజల సమస్యలు. మా ఊర్లో రోడ్ వేయండి, మా ఊర్లో డ్రైనేజ్ సమస్య, లేదా మా ఊరికి శ్మశానం రోడ్ లేదు, లేదా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఇప్పించండి, లేకపోతే వీళ్ళకి పెన్షన్లు పెట్టండి, ఇలాంటి సమస్యలతోనే నా దగ్గరకు వస్తున్నారు. వీళ్ళందరి మధ్య పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. పేదవాళ్ళకి ఇల్లు లేవని టిట్కో ఇల్లు అన్ని నియోజకవర్గాల్లో టిట్కో ఇల్లు, మన నియోజకవర్గంలో 5,000 వరకు టిట్కో హౌసెస్ గతంలో 70% పూర్తి చేసిన వాటిని కూడా. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
తమ గ్రామంలో అన్యమత ప్రచారం చేస్తే 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని గ్రామస్తులు తీర్మానించారు. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో శనివారం వారు ఒక బోర్డును ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉండేవారంతా హిందువులేనని, రాజ్యాంగబద్ధంగా గ్రామంలో మత ప్రచారం చేయకూడదని గ్రామస్తులు తెలిపారు. ఎవరైనా అలా చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఎవరైనా మతం మీద ఇష్టం ఉంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రార్థనా సమావేశాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక నుంచి గ్రామంలో అన్యమత ప్రచారం చేయడం నిషేధమని వారు వివరించారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మనుబోలు మండలం యాసవం గ్రామం. మా గ్రామంలో అందరూ ఇక్కడ హిందువులే ఉన్నారు కాబట్టి బయట నుంచి ఎవరన్నా అన్య మతస్థులు వచ్చి ఇక్కడికైనా ప్రచారం చేస్తే మా గ్రామ కట్టుబాట్ల ప్రకారం వాళ్ళ మీద 10,000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మా గ్రామంలో మా గ్రామ ప్రజలు అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం. ఇక్కడ అందరూ హిందువులే ఉన్నారు. మా యాసరం గ్రామంలో అందరూ హిందువులే ఉండాలని మేము కోరుతున్నాం. ఇక్కడ మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ సేవలకు వెళ్తూ ఉన్నాం కాబట్టి హిందువులు ఉన్నాం. యాసరం గ్రామంలో హిందూ దేవాలయం ఉన్నాయి కాబట్టి భజనలు కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాము. ఎన్నో గుళ్ళకి వెళ్తున్నాము వస్తున్నాం కాబట్టి మా యాసరం గ్రామంలో గ్రామం కట్టుబాట్ల ప్రకారం హిందువులే ఇక్కడ ఎక్కువ ఉన్నారు. హిందువులే ఉండాలా, బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేయకూడదు. అట్లా చేసిన మేము 10,000 రూపాయలు వాళ్ళ మీద జరిమానా విధిస్తామని గ్రామ ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇది. శ్రీరామ్, మాది మనుబోలు మండలం యాచవరం గ్రామం. మా ఊరికి ఆదివారం వాళ్ళు ప్రార్థన చేసేదానికి ఊరిలోకి వస్తున్నారు. అది రాకుండా మా యూత్ పిల్లకాయలందరం కలిసి గ్రామ పిల్లకాయలందరం కలిసి ఆ రోడ్లో బోర్డు పెట్టాము. ఆ బోర్డు చూసి మళ్ళీ ఊరిలోకి వచ్చి అదే ప్రచారం చేస్తే 10,000 రూపాయలు జరిమానా కట్టేదానికి పక్కా ఉండాలి. ఆ విధంగా చూసి వెళ్ళి మమ్మల్ని మా హిందూస్ని ఊరిలో ఉండేటట్టు చేయండి. ఊరిలో ఒక ఇల్లు ఉంటే ఊరంతా వచ్చి వాళ్ళు తిరుగుతున్నారు. ఆ విధంగా తిరిగేటట్టు లేకుండా. మనుబోలు మండలం యాచవరం గ్రామము. మా ఊరి జై శ్రీరామ్ అనే కార్యక్రమం చేస్తున్నాము. మా ఊరు గ్రామ పంచాయతీలో ఊరు బోర్డు వేస్తున్నాము. మా ఊర్లోకి ఎవరన్నా ఏది హిందూ మతం కాకుండా ఏరియా కులస్తులు ఎవరైనా ప్రార్థనలు చేసేవాళ్ళు అయితే ఆ బోర్డు చూసి చదువుకొని ఈ ఊర్లోకి అలవాటు కాకుండా ఉండాలని వాళ్ళకి జరిమానా 10,000 నిర్మించున్నాము. అటు చదువుకొని రాకుండా ఉండాలని. 10వ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని బనిగిసాపేట బీసీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు రొటేరియన్ బండి ధనంజయ రెడ్డి దాతృత్వంతో విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాఘవరెడ్డి, సీనియర్ రొటేరియన్ ఎల్సిరి గోపాల్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు వాసుగౌడ్, సిద్ధారెడ్డి, శ్రీనివాసరావు, బలరామిరెడ్డి, ప్రిన్సిపాల్ అంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. అందులో అందరూ బ్లెస్సింగ్స్, విషెస్. వాళ్ళ అమ్మ అంగన్వాడీ ఆయాగా పనిచేస్తుంటే నిన్ననే మన స్టేట్ సర్వీస్ కమిషన్లో డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయింది. అంటే స్టేట్ సర్వీస్ కమిషన్లో మీరు ఇంకా పెద్ద మంచి దీంట్లోకి వెళ్ళాలని ఏం కావాలనుకుంటున్నారు? ఐఏఎస్లా, ఐపీఎస్లా, ఐపీఎస్ఆ చూసా? వెరీ గుడ్. ఆల్వేస్ ఎయిమ్ హై. కొడితే ఏదో అంటారు కదమ్మా, ఏదో కుంభస్థలాన్ని కొట్టాలా, మనం ఏదో పిల్లిని పట్టుకోవాలా లేదా ఇంకోటి అని అనుకుంటే ఏదో కుంభస్థలానికి మీరు ఏం చేస్తే ఒక స్టెప్ తగ్గినా కూడా కనీసం ఏదో కుందన్నా కొడతారు. ఎయిమ్ హై. బాగా చదవండి. సరే ఇండోర్ అయినా కూడా ఇండోర్ గేమ్స్ ఏం ఆడతారు మీరు? క్యారమ్సా, చెస్సా, అంతే కదా? అవే. అందుకని స్కిప్పింగా వెరీ గుడ్. స్కిప్పింగ్ మంచిది, ఎక్సర్సైజ్ చాలా మంచిది. అది నేను మీకు ఈ సందర్భంగా చిన్న ఇది చెప్తాను. నేను ఈ ఊర్లో మిడిల్ స్కూల్ అంతా ఇక్కడ నాదంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే. చిన్నప్పుడు ఎందుకన్నా నాకు స్కిప్పింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ అందరూ ఆడపిల్లలే స్కిప్పింగ్ ఆడేవాళ్ళు. రోటరీ క్లబ్ గూడూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో
ఈ బనిసాపేట ఏరియాలో ఉన్నటువంటి బీసీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్లు, ఎరేజరు, షార్ప్నర్ ఇవన్నీ ఇచ్చేదానికి మా రొటేరియన్ ధనంజయ రెడ్డి గారి దాతృత్వంతో ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. వారికి మా రొటేరియన్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ స్కూల్లో ఏం కావాల్సిన ఆయన ముందుంటాడు. భవిష్యత్తులో కూడా ఎగ్జామ్ ప్యాడ్స్ కూడా కార్యక్రమం ఉంది. అది కూడా ఈ స్కూల్కి ఇవ్వాలా, మేము పెట్టించిన స్కూల్ కాబట్టి ఇక్కడే ఇవ్వాలంటున్నాడు. గతంలో కూడా ఈ నా పీరియడ్లో కూడా 4 ప్రోగ్రామ్స్ ఇచ్చాడు. ఈ సరస్వతి శిశు మందిరంలో కానీ ఈ మధురెడ్డి గిరిజన కానీ రొటేరియన్ అయినటువంటి ధనంజయ రెడ్డి గారు ఈరోజు పిల్లలకి విద్యా సామగ్రి అంటే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఏదైతే అవసరమో దాన్ని అందించడం మా తరఫున చాలా సంతోషించదగ్గ విషయం. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, పిల్లలు చదువుకోవాలి అన్న ఆశ ఎంత అవసరమైందో అలాంటి పట్టుదల కూడా వాళ్ళు ఉన్నప్పుడే చదువు సాధ్యమవుతుంది. అది ముందుకు పోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎదుటి వారిని దృష్టిలో పెట్టుబడి ఆలోచించినప్పుడే మనం ముందుకు పోగలుగుతుంది. చదవగలిగి వాళ్ళకి వస్తే వచ్చాయిలే మనది ఏముంది అనుకున్న రోజు మనం చదువు వెనకబడిపోతుంది. మన ఎగ్జామ్ ప్యాడ్స్ అంటే 10th క్లాస్ విద్యార్థులకి ఈరోజే స్కూల్ జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈరోజే అకేషన్గా మా అబ్బాయి మ్యారేజ్ డే. మా అబ్బాయి పేరు సాయి వెంకట పెద్దరెడ్డి, కోడల పేరు విష్ణుప్రియ. వీళ్ళిద్దరి యానివర్సరీ సందర్భంగా మా ప్రెసిడెంట్ చెప్పినట్టు కోయిన్సిడెంట్గా ఈరోజే కూడా రావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఏంటంటే ఈ స్కూల్ అంటే మా సొంత స్కూల్ లాగా భావిస్తాం. మీకు అందువల్ల ఏం కావాలన్నా కూడా మేము అరేంజ్ చేస్తామని బాగా మీకు అన్ని వసతులు ఏర్పాటు చేసింది. మీరేంటంటే 10th క్లాస్లో మంచి రిజల్ట్ తీసుకురావాలి. అదొకటే మీరు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు మంచి రిజల్ట్ తీసుకొస్తే మీ పేరెంట్స్కి అయితే, ఇక్కడ ఉపాధ్యాయులకి అయితే, మేము స్కూల్ బిల్డింగ్ ఇచ్చినందుకు మాకు కానీ ఒక మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు రేపు 10th క్లాస్ పిల్లలందరికీ కూడా జిప్ ఫైల్స్ అంటే ఇంటర్మీడియట్కి మీరు వెళ్ళేటప్పుడు మీ 10th క్లాస్ మార్క్స్. కోట మండలం చిట్టేడు గ్రామంలో ఉన్న ఎన్సీఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంయూరా ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ దాతృత్వంతో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లీలామోహన్ కృష్ణ మాట్లాడుతూ క్రీడలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కారం, ప్రశంసా పత్రాలతో పాటు షీల్డ్ అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమ వ్యాయామ ఉపాధ్యాయుడు కృష్ణ, ఉపాధ్యాయుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో ఐ క్యాంపు, రక్తదాన శిబిరం, చెవిలో సమస్యలు ఇలాంటి విషయంపై ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. ఆ వైద్య శిబిరంలో కంటిలో దృష్టిలో లోపం ఉన్నవారు ఇలాంటి వారికి అద్దాలు ఉచితంగా కాదు 50% మీద ఇచ్చాము. దీన్ని మా ఫౌండేషన్ భరాయించింది. దీనికి ఏంటంటే ప్రతి ఒక్కరికి దృష్టిలోపం ఉండకూడదు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగానే మేమేంటంటే మా శక్తి మేర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి ఆ రోజు కొంతమందికి దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించి వారికి ఈరోజు కంటి అద్దాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లా పరిషత్ హై స్కూల్లో 69వ సోషల్ గేమ్స్ ఫెడరేషన్ స్కూల్ గేమ్స్ జరిగినాయి ఆంధ్రప్రదేశ్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. వీటికి ఈ పాఠశాలకు చెందిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో పాల్గొని మంచి ఫలితాలు సాధించి ఈ పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళకి ఒక అభినందన సభలాగా మా ఎంవీరావు ఫౌండేషన్ ఏర్పాటు చేసి దానికి వాళ్ళకి ప్రత్యేక జ్ఞాపికలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇది ఒక డేటు పీఈటీ గారు తెలిసిన వెంటనే వాటిని ఏర్పాటు చేసి ఆ జ్ఞాపికలను ఆ క్రీడాకారులను అభినందించడం జరుగుతుంది. దీనికి గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు, దుప్పలు పంపిణీ చేశారు. దాతలుగా కసుకుర్తి భారతి, కసుకుర్తి కోటేశ్వరరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ వారి సేవానిరతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షుడు అత్తిమంజిరి గోపాల్, కన్వీనర్ రమేష్, సభ్యులు సురేంద్ర, రమణయ్య, ముజీఫ్, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
కృపా సేవా శాఖ సభ్యులందరూ కూడా, అలాగే ఓం సాయిరామ్ అలాగే ఈ కృపా సేవా శాఖ ఆధ్వర్యంలో మేడం కోటేశ్వరరావు సార్ వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న వృద్ధార్థులకి నిరుపేదలకు అందరూ కూడా చీరలు, బెడ్షీట్లు, పళ్ళు పంపిణీ చేయడం జరుగుతున్నది. అలాగే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా చాలా చేశారు. ఇంకా కూడా ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ ఉపాధ్యాయ కార్యక్రమం ఆధారంలో ఓం సాయిరామ్ వృద్ధాశ్రమం మంది వృద్ధులకు అలాగే దివ్యాంగులకు మా కోటేశ్వరరావు సారు కసుకుర్తి భారతీ మేడం గారు వాళ్ళు సహాయ సహకారంతో దుప్పట్లు, చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు భారతీ మేడం కానీ కోటేశ్వర కానీ ముందుకు చీరలు పంపిణీ జరుగుతుంది. దీనికి దాతగా వ్యవహరించినట్టు కసుకుర్తి భారత మేడం గారికి, కసుకుర్తి కోటేశ్వరరావు సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ దివ్యాంగులకు, వృద్ధులకు పంపిణీ చేయడం మా ట్రస్ట్ ద్వారా మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. దీనికి మన ఓం సాయి చారిటబుల్ ట్రస్ట్, కసుకుర్తి భారత మేడం గారు, కోటేశ్వరరావు గారు సహాయ సహకారంతో ఈ యొక్క పేదవారికి బెడ్షీట్లు, చీరలు పంపిణీ జరుగుతుంది. దీనికి మాకు సహకరించినటువంటి మా కళ్యాణి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మా కృపాసేవ కుటుంబ సభ్యులందరికీ మా అధ్యక్షులు గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న గాంధీ బొమ్మ వద్ద భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శనివారానికి 64వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో పాల్గొన్న జేసీ ప్రతినిధులు నినాదాలు చేశారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలంటూ నినదించారు. అనంతరం భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచిల్ నాయుడు మరికొందరు మాట్లాడారు. గూడూరు జిల్లా కావాలని గత 64 రోజుల నుంచి గూడూరు ప్రజలు గాంధీ మొబైల్ సెంటర్లో గూడూరు జిల్లా కావాలని సంఘీభావం తెలుపుతూ గూడూరు జరిగిన అన్యాయం గురించి ప్రజల్లో ఇంకా అవగాహన రాలా. అన్నీ త్వరలో వెళ్ళిపోతున్నాయి, ప్రతి ఒక్కటి వెళ్ళిపోతున్నాయి. మనకి 3 జిల్లాలు 3 గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తిప్పవరపాడుకు చెందిన గోడల రాధాకృష్ణారెడ్డి వ్యవహరించారు.
గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,786 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,18,288 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,58,500 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 278 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి, నెల్లూరు నగర మాజీ మేయర్ భానుశ్రీ. అన్యమత ప్రచారం చేస్తే 10,000 రూపాయల అపరాధ రుసుం. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో బోర్డు ఏర్పాటు చేసిన అనంతరం మాట్లాడిన స్థానికులు. పోలీస్ స్టేషన్ భక్షక నిలయంగా మారింది. తళ్లకూరు పోలీస్ స్టేషన్ వద్ద సమస్య పరిష్కరించలేదంటూ ధర్నా చేపట్టి పోలీసులతో వాగ్వివాదానికి దిగిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి. లక్ష్మీ నరసింహుడికి విశేష పూజలు. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.